యెస్. ఈరోజు అసలు మనం పాము కరిచిన వెంటనే ఏం జరుగుతుంది అన్న దాని కోసం తెలుసుకుందాం. కానీ ఈవిడ చెప్పినట్టు అంత సమ్మగా అయితే ఉండకపోవచ్చు. ఇక మొదలెడదామా? ప్రపంచంలో పాము కాటు చేత చనిపోయిన వాళ్ళ సంఖ్య 81,000 నుంచి 137,000 మంది వరకు ఉంది. కానీ ఇండియాలో మాత్రమే అది 58,000 వరకు ఉంది. అంటే సగం మంది దాదాపుగా ఇండియాలోనే పాము కాటు చేత చనిపోయారు. దీనికి కారణం విషపూరితమైన పాముల సంఖ్య ఎక్కువైపోతుందని మనుషులు చెప్తుంటే, మనుషుల సంఖ్య ఎక్కువైపోతుందని పాములు కానీ ఈ పాము కాట్లు అనేవి సిటీస్లో కంటే విలేజ్లో జరగడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిటీస్లో కంటే విలేజెస్లో ఉండే ఎన్విరాన్మెంట్ అనేది పాములు బతకడానికి సూటబుల్గా ఉంటుంది. ఒక మనిషికి పాము కరిచిన వెంటనే అసలు బాడీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనిషికి బాడీలో పాము కరిచిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది అది ఏ టైప్ ఆఫ్ వెనం రిలీజ్ చేసింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే పాము విషయాల్లో 2-3 రకాలు ఉన్నాయి కాబట్టి, హీమోటాక్సిన్స్ అండ్ రెండోది న్యూరోటాక్సిన్స్. మనం ముందుగా ఈ హీమోటాక్సిన్స్ కోసం తెలుసుకుందాం. ఈ హీమోటాక్సిన్స్ అనేవి బ్లడ్లోకి ఎంటర్ అవ్వగానే మొదటిగా చేసే పని ఆ బ్లడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడం. దీనివల్ల ఆ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ జరగడం వల్ల కాలు నొప్పి రావడం, చేతులు నొప్పి రావడం, మెల్లగా స్కిన్ కలర్ అనేది బ్లూ కలర్లో చేంజ్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. మూవీలు చూసే ఉంటారు కదా. రెండో రకానికి వస్తే న్యూరోటాక్సిన్స్. మనం కొన్ని మూవీస్లో చూస్తుంటాం కదా, పాము కరిచిన కొద్దిసేపటికి నోటి నుంచి వైట్ కలర్ నొరగలు అనేవి వస్తూ ఉంటాయి. దీనికి కారణం పాము యొక్క న్యూరోటాక్సిన్. ఈ పాముకు రిలీజ్ చేసిన న్యూరోటాక్సిన్ వల్ల ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్రెయిన్ అనేది బాడీ పార్ట్స్కి సిగ్నల్ పాస్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా బాడీ పార్ట్స్ అనేవి బ్రెయిన్ కంట్రోల్ నుంచి పూర్తిగా పోతాయి. అలానే బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. నెమ్మదిగా నోటి మీద కూడా కంట్రోల్ కోల్పోతాడు. అలా కోల్పోవడం వల్ల నోట్లో ఉండే సలైవా అనేది బయటికి పోతుంది. దీన్నే మూవీస్లో కొంచెం వైట్ కలర్లో చూపిస్తారు. అంటే మనం నమ్మాలి కదా వీడికి ఏదో అయిపోతుందని, అందుకని. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ 2 విషయాలు బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, అంటే ఏం జరుగుతుంది అని. అండ్ రెండవది, ఈ విషయానికి డాక్టర్స్ ఎలా విరుగుడు అంటే యాంటీవెనమ్ ఎలా ఇంజెక్ట్ చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం. డాక్టర్స్ మొదటగా చేసే పని ఈ హీమోటాక్సిన్స్, న్యూరోటాక్సిన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఒక హెల్తీగా ఉండే గుర్రానికి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఈ విషయం గుర్రం బాడీలోకి ఎంటర్ అవ్వగానే గుర్రం యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అంటే వెంటనే ఆ విషయానికి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. తర్వాత డాక్టర్స్ వచ్చేసి ఆ యాంటీబాడీస్ని కలెక్ట్ చేసి ఆ పేషెంట్కి ఇస్తారు. అదే యాంటీవెనమ్. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, విషాన్ని తీసుకెళ్ళి గుర్రానికి ఇస్తే గుర్రం చచ్చిపోదా అని. దీనికి ఆన్సర్ ఏంటంటే గుర్రానికి ఏమీ కాదు. ఎందుకంటే డాక్టర్స్ ఈ వెనమ్ని ఇంజెక్ట్ చేసే ముందు దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి దాని టాక్సిసిటీని అనేది తగ్గిస్తారు. అండ్ కొంచెం అమౌంట్ మాత్రమే ఇంజెక్ట్ చేస్తారు. అండ్ రెండో రీజన్ వచ్చేసి గుర్రం యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది విషాలకి చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళదు, కానీ కొంచెం వీక్ అవుతుంది అంతే. ఓకే, అర్థమైంది కదా ఏ ఏ విషయాలు బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అని. ఒకవేళ మీకు కనుక పాము కరిస్తే, అంటే మీకంటే మీకు కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి పాము కరిస్తే మీరు ఎగ్జాక్ట్గా ఏం చెయ్యాలి అనేది తెలుసుకోవాలంటే ఎస్ అని కామెంట్ చేయండి, చేసేద్దాం. లేదు అంటే థాంక్స్ అంకనాకి పోండి పోండి. థ్యాంక్స్ అన్న. మనకేం మరి నేను రానా? అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్.